హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు సండే అనేసి బండి సర్వీస్కి అయితే వదిలొచ్చాను. సర్వీస్ అంటే ఆయిల్ చేంజ్ ఏం కాదు, ఓన్లీ జనరల్ చెకప్. అంటే సెకండ్ సర్వీస్ కాబట్టి జనరల్ చెకప్ చేయిస్తారు. 5,000 కిలోమీటర్లు కంప్లీట్ అయింది కాబట్టి సెకండ్ సర్వీస్ కి అయితే వదిలొచ్చాను. బాగా లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బయట చూడండి, చూపిస్తాను. షోరూమ్ అయితే చాలా దూరం ఏం లేదు, ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ అంతే. షోరూమ్ వాళ్ళు కంప్లీట్ అవడానికి 2 గంటల పైనే పడుతుంది అన్నారు. అందుకని ఇంటికి అయితే బయలుదేరాను నేను. ఇక్కడ బ్రిడ్జ్ పైన రోడ్డు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చెన్నై బెంగళూరు హైవే అనమాట. అది బండి రెడీ అయిందని చెప్పి షోరూమ్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. సరే వర్షం వచ్చేలాగా ఉందని చెప్పి గొడుగు పట్టుకొని బయలుదేరేశాను. అలా బయలుదేరి కొంచెం దూరం వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి, కాళ్ళకైతే మట్టి ఎగురుతుంది వర్షం పడి. అలా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు మీద వెహికల్స్ అయితే చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి. ఎక్కడ మీదకి నీళ్లు ఎగరగొడతారని చెప్పి వెనుక ముందు చూసుకుంటూనే వెళ్ళాను నిదానంగా. పక్కన అయితే దేవస్థానం గ్రౌండ్ ఉంది చూడండి, అది మొత్తం అంతా పెద్ద గ్రౌండ్. అది ఇక్కడ మునీశ్వర జాతర అని సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటుంది కదా, అప్పుడు ఎగ్జిబిషన్ అంతా ఈ గ్రౌండ్ లోనే పెడతారు. చాలా సందడిగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. పక్కన కారు జోరుగా వెళ్ళేసరికి నీళ్ళు ఎగరగొడతారు అనుకున్నా, కాకపోతే నీళ్ళు అయితే ఎగరలేదు. దగ్గరికి అయితే వచ్చేసాను. షోరూమ్ ఇంకా ముందరనే ఉండేది. వర్షం అయితే ఇంకా జోరుగా వచ్చేట్లుగా ఉంది. చూడండి ఎంత నల్లగా ఉంది, మబ్బులు చాలా ఎక్కువ ఉంది అనుకుంటా వర్షము. పైన హైవే ఉంది కాబట్టి ఎక్కువ వెహికల్స్ అంతా అట్లే వెళ్ళిపోతాయి. సర్వీస్ రోడ్లు అంటే చాలా తక్కువ వచ్చేది. ఇక్కడ ముందర అంబులెన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మేముండే ఏరియాకంతా ఇదే పెద్ద హాస్పిటల్ అనమాట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఈ హాస్పిటల్ కానుకొనే పక్కన షోరూమ్ అయితే ఉండేది. దగ్గరనే మాకైతే షోరూమ్ కూడా ముందర కనిపిస్తుంది కదా, అదే షోరూమ్. ఇప్పుడు షోరూమ్ లోపలికి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్ళి మన బండి ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి.